ఒక పర్సన్ వచ్చి నాకు నన్ను అలర్జీ కార్తికేయ విఎఫ్ఎక్స్ ప్లీజ్ నాకు వరం ఇవ్వండి అన్నాడు. వరం అడగలేదు, ఏమడిగాడు? మీ దగ్గర పరుసువేది ఉందంట కదా అది అన్నాడు. పరుసువేది అంటే అందరికి తెలుసు కదండి, ఈ నుండి బంగారం చేసేది. అది మీ దగ్గర ఉందంట కదా అంటే ఆ వెనకాల ఉంది తీసుకోండి. ఎక్కడుంది? వెనకాల ఈయన మఠంలో వెనకాల డస్ట్బిన్లో ఉంది. ముందు పట్టుకుపోయాడు, పట్టుకుపోయి పడుకుని ఆలోచించాడు, ఇది బంగారం చేసే వస్తువు కదా, దీన్ని పట్టుకెళ్ళి చెత్త కుప్పలో వేసాడంటే దీనికంటే ఏదో గొప్పది ఉండి ఉంటుందిగా. వాడు బుర్ర పనిచేసి మరి ఆలోచించాలి. వెళ్ళిపోయాడు. ఏమండి మీరు ఇది పడేశారు, డస్ట్బిన్లో ఉంది, ఇది అది మాకు ఇచ్చారు అంటే ఎంతకంటే వాల్యుబుల్ మీ దగ్గర ఉందా, దీన్ని ఎందుకు పడేశారని. అవును నా దగ్గర ఎంతకంటే వాల్యుబుల్ ఉందే. ఏమిటి ఆ వాల్యుబుల్ మాకు ఇవ్వండి అన్నాడు. అంటే ఆయన చెప్పారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవన్నామం చేయండి ఆయన, అది శాశ్వత ఫలాన్ని ఇస్తుంది. ఇది ఇనుముని బంగారం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మళ్ళీ ఇనుము చేసేస్తుంది, అవునా అని చెప్పారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. ఆ శ్లోకం గుర్తులేదు. ఓ హిరణ్యమా నీకు నమస్కారము, నువ్వు తల్లి కొడుకులను విడగొట్టేదానివి, ఓ హిరణ్యమా నీకు నమస్కారము. అది నెగిటివ్ వేలో చెప్పారు, చాలా చెప్పారు అనుకోండి. అందులో ఒక స్టోరీ ఏమిటంటే, ఇద్దరు స్నేహితులు మార్నింగ్ వాక్ వచ్చారు. వాళ్ళు అలా వస్తుంటే ఎదురుగా ఒక సాధువు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మో అమ్మో అక్కడ మనుషుల్ని చంపేసేది ఉంది అని అతను అరుస్తున్నాడు. అరుస్తుంటే ఏమిటి అన్నారు. ఆయన అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళు చూద్దామని వెళ్ళారు, రేపు పామో దెయ్యమో అనుకుని. తీరా చూస్తే అక్కడ బంగారు బిస్కెట్లో ఒక గుట్ట ఉంది. అసలు ఈ కార్తికేయ గారికి బుద్ధి ఉందా? అసలు బంగారు బిస్కెట్లు అక్కడ ఉంటే వీడేమో ఏదేదో అవుతున్నాడా అని తిట్టుకుని, రే ఇవాళ మన నక్కను తక్కువచ్చాం, నక్కను కావాలి అక్కను తొక్కొచ్చాం అని ఏదో అనుకుని, అలా అనుకుని, మరే నువ్వు వెళ్ళి మన ఇద్దరు టిఫిన్ తెచ్చేసి వచ్చేప్పుడు 2 సంచులు తెచ్చాయి, నీకు సగం నాకు సగం అన్నాడు. అమ్మ కాసేపు ఆల్రెడీ నీకు సగం నాకు సగం అన్నాడు. వాడు వెళ్ళాడు. వెళ్ళి వచ్చేసరికి టిఫిన్ పట్టుకొని వచ్చాడు, సంచులు తీసుకొచ్చాడు. వీడు లేడు. ఈ దత్తుగాడు కనబడలే. దత్తుగాడు కనబడితే దత్తు అని చుట్టూ తిరుగుతున్నాడు. తిరుగుతుంటే పెద్ద బండరాయి నెత్తి మీద పడి టాప్ అని చచ్చిపోయాడు. అప్పుడు చెట్టు వెనకాల నుంచి దత్తుగాడు వచ్చాడు. ఈయన్ని చిత్తు చేసి అయిపోయింది, చిత్తు అయిపోయాడు. ఆడు చచ్చిపోయాడు. దరిద్రం వద్దు. చక్కగా టిఫిన్ చేసి ఈ బంగారం అంతా మూట కట్టుకుని నేను అనుభవించు రాజా కాకినాడ కాజా అనుకుని వీడు అనుకుని ఆ టిఫిన్ తినేసాడు. టిఫిన్ తినేసి ఆడు కూడా చచ్చిపోయాడు. మరి ఇందాక ఏమన్నారండి సాధువు గారు? పరిగెత్తుకుంటూ వచ్చి ఏమన్నాడు? అక్కడి నుంచి పరిగెత్తుతూ ఏమన్నాడు? బాబు ఇక్కడ మనుషులు చంపేసేది ఉంది అన్నాడా? ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఈ బంగారం చూసిన తర్వాత ముందు సగం సగం అనుకున్నారు. కానీ వీడు టిఫిన్ తేవడానికి వెళ్ళినోడు, ఇక్కడ ఉన్నోడు ఇద్దరు ఒకలాగే ఆలోచించారు. చచ్చా అనవసరంగా వీడితో వచ్చాను, నేను ఒక్కడిని వచ్చి ఉంటే బాగుండు, ఇదంతా నాకు వచ్చి ఉండేది. ఇప్పుడు ఈ దత్తుగాన్ని ఎలా అడ్డు తొలగించుకోవాలని, బండుగాన్ని ఎలా అడ్డు తొలగించుకోవాలని వాడు, వీడేమో బండరా వేసి అని చంపేశాడు. ఆడేమో టిఫిన్లో విషం కలిపేశాడు. ఇందాక స్టేట్మెంట్ ఏంటండి స్వామీజీ స్టేట్మెంట్? ఇక్కడ ఏముందన్నాడు? బంగారం ఉందన్నాడా? బిస్కెట్లు ఉందన్నాడా? ఏమన్నాడు? మనుషుల్ని చంపేది ఉంది. అయిందా? అందుకనే ఏం చెప్పారు తెలుసా? కలి ఎక్కడ ఉంటాడు అంటే భాగవతంలో ఏం చెప్పారు? బంగారంలో ఉంటాడు. అందుకే ఎక్కువ బంగారం వేసుకుంటే ఎక్కువ కలి పురుషుడు వైఫే తిరుగుతాడు. వైఫ్ కూడా తిరగదు. నీ చుట్టూ మీరు కావాల్సి చెక్ చేసుకోండి.
ఉదాహరణకి నేను రైల్లో నిన్న ఫస్ట్ క్లాస్లో వచ్చాను, ఇంకోసారి 2 టైర్లు, ఇంకోసారి 3 టైర్, ఒకసారి ఉత్త టైర్. మొన్న అయోధ్య వెళ్ళామండి, ఉత్త టైర్ అంటే స్లీపర్. నన్ను పిలిచిన ఆయన అసలు మీరు ఒప్పుకోరేమో అనుకున్నాను, ఈ దండం పెట్టాలి బాగానే వచ్చేసారు మీరు అన్నాడు. బాబు నేను జనరల్ స్వామిని, జనాల స్వామిని, ఏం మినరల్ స్వామిని కాదు, డోర్ దగ్గర అట్టేసుకు పడుకున్నోడిని, రావడం పోయే కాలం ఏంటి రాముడి కోసం అని చెప్పాను. అలా నేను డోర్ దగ్గర అట్టేసుకుని చాలాసార్లు ప్రయాణం చేశాను. ఎక్కడెక్కడి నుంచి అంకలేశ్వర్ టు హైదరాబాదు, కాన్పూర్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్ నుంచి తిరుపతి, అలా చాలాసార్లు చాలా ప్రయాణాలు. అలా మధ్యలో పడుకుంటే వారి పాదధూళి ఇసుక అంతా మన మీద పడుతూ ఉంటే మరి అంతే కదండి, జనం నడిచే చోట పడుకుంటే ఏమవుద్ది. అలాంటివి చాలా ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే మనం అకష్టం అయిపోకూడదు. అబ్బే నాకు ఏసీ లేకపోతే నిద్ర పడదండి అనకూడదు. 4వ అధ్యాయం 22వ శ్లోకం ఏంటిది? యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. లభించిన దాంతో సంతృష్టి చెంది విమత్సరః అసూయ లేకుండా జీవించాలి. అది బుద్ధిమంతుల లక్షణం. అర్థమైందా? వంకలు పెట్టకూడదు. వంకలు పెడితే వంకర అయిపోద్ది, తర్వాత కంకర మీద పడిపోద్ది. అదేందా తర్వాత శంకర అన్న ఉపకారం లేదు. అదేందా? అందుకని బుద్ధిమంతుడైన వాడు ఈ ప్రపంచంలో ఎరణ్యంతో ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను చెప్పనా? నిజంగా మీ మెల్లో బంగారు గొలుసులు 2, చేతికి 4-5 బంగారు ఉంగరాలు ఉన్నాయి, మీరు ఆ డోర్ దగ్గర పడుకోగలరా? నిద్ర పట్టడానికి తర్వాత వాళ్ళు పడుకుంటావా? నెలరాజా నిద్రరాజురా ఇవన్నీ మీరు నన్ను చూసే చెప్తున్నారేమో. ఇప్పుడు అంటే నేను ఎప్పుడు బంగారం వేసుకోలేదు, నన్ను చూస్తున్నారేమో. నీ బంధపడ బాబు ఇలా వచ్చిందా? ఏదో సామెతను చూసారా? ఏదో సామెతలా ఉందమ్మో. బాగానే నీకేదో కోయిన్సైడ్ తగిలింది. కోయిన్సైడ్ యాదృచ్ఛికం. మంచిదేగా. ఎందుకోసం అన్యాపదేశం కదా, ఇది అన్యాపదేశం అనుకో, నేరుగా ఉపదేశం అనుకో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎందుకంటే నా బాల్యంలో మా తాతగారు ఏదో వాచి చేయించారు, బంగారు వాచి. అది స్మృతికి ఉంది అంతే. తర్వాత నేను ఎప్పుడు ఎందుకో దాని పట్ల నాకు అసలు ఆకర్షణ లేదు, వేసుకోలేదు అంతే. ఎందుకంటే ఆ శ్లోకం మా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది, వాగ్భూషణం భూషణం. ఆ శ్లోకం వచ్చా నోటికి చిన్నప్పుడు చాలాసార్లు వినేవాళ్ళం. చాలా అద్భుతంగా ఉంటుంది సంస్కృత శ్లోకం. విషయం ఏంటి? సరే పోనీ విషయం ఏంటంటే మనం అందరము ఏది ప్రమాదమో దానికి దూరం ఉండాలి. మనకి 2 విషయాలు తెలియాలి. ఏంటి? దోస్ హూ వాంట్ టు లివ్ పీస్ఫుల్లీ దే మస్ట్ లివ్ సంథింగ్. దోస్ హూ ఆర్ రెడీ టు లివ్ దే కెన్ హ్యాపీలీ లివ్. విడవడానికి సిద్ధంగా ఉన్నవాడు సుఖంగా జీవించగలడు. ఏదైనా వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి, అది శరీరమైనా. ఇప్పుడు నేను ఉపన్యాసాలు అది అదృష్టవంతులు. మాకు లేవడం భయం, పడుకోవడం అభయం. వదిలేయడంలో ఫస్ట్ పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అది మరి అదే నిజం. అది నిజం. నిద్ర మాకు పట్టి చావదు, పట్టదు కూడా. దాని మీద ఆసక్తి లేదు కాబట్టి తప్పదు కాబట్టి 4 గంటలు పడుకుంటాం అంతే నాన్న. రమ్మన్నారు. అందుకని మనకి పట్టుకోవడం స్నానం న విలేపనం న కుసుమం. స్నానం చేసి వస్తాం పొద్దున్న. అలంకృత స్నానం న లేపనం న కుసుమం అంటున్నాడు. వాణ్యేకాసమలంకరోతి పురుషం. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టి మొదలు పెట్టమ్మా. అద్భుతం. ఓకే రిలాన్.
ఈ టోపీ ఎవరిది? బాబు, నాదేనా కాదుగా ఉంది గురూజీ. నాది లోపల ఉందా ఉంది. కాదు విశ్వనాథ్ వారు మేము ఏమనుకున్నాను చెప్పనా సార్ బంగాళేశ్వరం గారు మేము అనుకున్నాం చెప్పాలి మీతో మేము అనుకున్నాం చెప్పాలి ఆహా ఇది మహిళ వరకు వాళ్ళది. ఆహా అటు ఇటు లేదు ఆయనకి. కాదు విశ్వనాథ్ వారు నేను చాలా బాగున్నాను కదా మేము ఇదిగో ఆయన ముందు నువ్వు ప్రపంచంలో ఎవడి ముందైనా గొర్రెను, ఈయనకు ముందు మాత్రం గొర్రెను. కుర్మాయే ఆ తర్వాత నీ కర్మాయే గొర్రె అనే పదం వెళ్ళే వాడితే బర్మాయే. కుర్మా. ఏదైందా ఏదో బతుకు బర్మ. అది విశ్వనాథ్ వారు నేను మెట్లు దిగుతూ ఎవరైనా ఎవరండి విశ్వనాథ్ వారు? మీరు మెట్లు ఆయన ఇప్పుడు మెట్లు ఎక్కారండి దిగడానికి. కాదండి ఇందాకనండి వేదిక మీద మెట్ల. వేదిక మెట్లు. అది ఏమనుకున్నావు చెప్తాను ఏమనుకున్నామంటే ఎవరైనా టోపీ పెట్టినవాడు ఆనందపడటం సహజం టోపీ పెట్టించి కూడా మనం ఆనందంగా ఉంటాం అది ఎవరా బంగారేశ్వరం గారు మరి వెధవ తీవేరా వాడిని అదే టోపీ పెట్టించుకొని కూడా ఆనందంగా ఉన్నాం. రే టోపీ వేరే అంటే టోపీ పెట్టుకున్నాం. మేమంతా ఆనందంగా ఉన్నాం. మీరు కూర్చోవాలా అది వీరికి ఆనందంగా అమ్మ రండి మీరు మంగ మీ మాట వినకపోతే నేను గంగ అయ్యా ఆ సుధా గంగ తాగండి. బాబు ఇంకోలా ఉందండి బాబు బాబు బాలు ఒరే తీరా వీడియో మన అపార్థం వస్తుంది అసలు అసురులు వీడియోలు చూస్తుంటారు తెల్లగా పాలు ఒకటే ఉంటాయా? బాబు మీరు ఎక్కడ దొరికారండి బాబు రాత్రిపూట ఓ రాత్రి పూట దొరికారా మీరు? రాత్రి దొరికారట మీరు. రామా కష్టం. ఆయన డిబేటింగ్ స్కిల్స్ పెద్దవండి, చాలా కష్టం. అమ్మ మీరు చెప్పండి ఎందుకంటే మీరే మూలం మీరే వీరికి వేసింది గేలం అందుకే వచ్చింది ఈ దళం ఈ లోకానికి ఈ ఊరికి ఫలం కదా కొత్త నాయకం కదా మొత్తాన్ని కనుక్కున్న వీరే మన బలం. నాయకం సీతానాయకం అమ్మ ఈ ఊరు వచ్చిన కొత్త రిటైర్ అయిపోయి వచ్చేస్తాం. అలా పార్వతీపురం అన్నీ తిరిగాం. శ్రీకాకుళం పార్వతీపురం అన్నీ ఇదే వచ్చేస్తాం. రిటైర్ అయిపోయింది వచ్చేస్తాం. మా పాప ఏమో కాకినాడలో డాక్టర్ చదువుదామని పాపం ప్రిపేర్ అయింది. ఆ చదువుదామని ప్రిపేర్ చేసాక దాన్ని పచ్చడం వచ్చేసి అది మాకు కొంచెం దాన్ని ఎక్కువ ఇది చేసేవాళ్ళం కాదు. అది కొంచెం రొంపట్టింది కదా వాళ్ళం కాదు. ఒకే పాప గారం. కానీ గారం కానీ భయం దానికి రాని పని అంటూ లేదు. ప్రతి పనిలోనూ ఫస్ట్ అది చిన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాలు అంటే ముందే ఉండేది. చిన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాలు అంటే ముందే ఉండేది. అయితే అంతా అయ్యేసరికి వచ్చేసాం కదా ఎవరు కాకినాడలో మా పాప చదువుతాం. కాకినాడలో చదువుతుంటే ఒక సంవత్సరం కాకినాడలో ఉన్నాము రిటైర్ అయిపోయాక. ఇంకా కాకినాడలో ఉండడానికి ఇంకా అని చెప్పి మాకు ఇల్లు ఉంది కదా మనకి పెంకుటిల్లు మాట ఇక్కడికి ఉండేది ఇల్లు. వచ్చేసాం ఇక్కడికి. వచ్చేసాక నాకు రాముడి గుడికి వెళ్ళాం. వెళితే ఈ రాముడు చూసేసరికల్లా నాకు ఏమిటో ఒళ్ళు సమయత్వం పొందుతుంది ఒట్టు మీద. అయితే ఇక్కడ కళ్యాణం అలా చేసేవారంటే మధ్యాహ్నం శుభ్రంగా తినేసి 3:30కి కళ్యాణం చేసేవారు. అది నాకు తెలియదు. వచ్చిన కొత్త కదా నాకు కళ్యాణం అంటే ఇదేంటి ఇప్పుడు కళ్యాణం చేస్తే రాత్రి చేస్తారు లేకపోతే ఉదయం చేస్తారు 3 గంటలకు కళ్యాణం నేను ఎక్కడా వినలేదు అన్నాను. అంటే ఇంట్లో వీళ్ళందరూ నాకు ఎప్పుడూ ఈయనిస్ట్ పార్టీ మా వాళ్ళందరూ నాకు ఈయనిస్ట్ పార్టీ. అయితే ఏమైంది వెళ్ళాను గుడికి వెళ్ళాను. నా ఇంట్లో చీరలో ఉన్న జాకెట్ ముక్కను ఒక తువ్వాలు పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చాను. అంతకన్నా లేదు నా దగ్గర. ఇచ్చి దర్శనం చేసుకుని వచ్చేసి ఇంకా అందరూ మా అరుగుమే కూర్చునేవారు. మీటింగ్ వేసేసేవారు. వేసి ఇక్కడే పనికిమాల పురాణాలన్నీ చెప్పుకుంటారు. అసలు ఈ రామాలయం పైకి రాకపోవడం కారణం మా బ్రాహ్మణే.
మన బ్రాహ్మణులు ఉం? మన లోకల్ బ్రాహ్మణులు లోకల్ మన బ్రాహ్మణులు. లోకల్ మా బ్రాహ్మణులే అంటే మేమంతా రామా అయితే వచ్చి అందరిని తిట్టించండి. మాలాళ్ళు కూడా చేసుకోరమ్మా, వాళ్ళు 12 గంటలకు చేసుకుంటారు. మాలాళ్ళు గుర్రం మీద ఊరేగుతారు. అందుకే మాల పెళ్లి కూతురు అన్నారు అప్పుడు అనేవారు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు. మాలాళ్ళు కూడా చేసుకోరు, ఇది పొద్దున్నైనా చేయాలి రాత్రైనా చేయాలి. ఎంతమంది ఉండేవారు వేళ మీద ఎక్కట్టచ్చు, 5గురు 6గురు ఉండేవారు. గబ్బులాలు తిరుగుతూ ఉండేవి. ఒక చెత్త చెదారం ఎలా పడుతుంది. ఇంకా నాకు ఆవేశం వచ్చేసింది. అలాగా ఇలా కాదని చెప్పి ఊళ్ళో జనాన్ని అందరినీ కూడగట్టుకుని శుభ్రం చేసేదాన్ని. కార్తీక మాసంలో 50 దీపాలు పెట్టేదాన్ని. కార్తీక పౌర్ణమి నాడు 50 దీపాలు పెట్టాను. అలా 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 పెట్టి అందరూ పాపం వాళ్ళకి చెబితే వస్తారు కానీ సిగ్గుపడేవారు, రావడానికి సిగ్గుపడేవారు. కమ్మాల కదా తెలిసింది. సరే అలా మళ్ళీ ఎలాగైనా పోరాడాలి, చెయ్యాలి. ఈ లోపల కొంచెం నాకు ఇంట్లో జబ్బు చేయడం, నాకు నా కర్మకాయ చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఇంకా అయిపోయింది కదా, జీవితం అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి జీవితాన్ని మార్చేసుకోవాలి. మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది. మా ఉయ్యాలారు మాత్రం దేవతలు దొరికారు మాకు. మా అల్లుడు, మా వెయ్యపురాలు, మా దాని కుటుంబం అంతా, మా ఉయ్యాలారు కుటుంబం అంతా చెప్పుకోవడానికి కలిగలేదు. అక్కడే ఉన్నారండి. అరే ఉయ్యాల చెప్పు అక్కడ ఉయ్యాల వారు, ఇక్కడ ఉయ్యాల వారు, ఇక్కడ కయ్యాల వారు. గొప్పగా దొరికారు. దాంట్లో మాత్రం మాకు మా అమ్మాయి బెంగ పెట్టుకున్నాం మేము. ఎలాగరా బాబు ఒక్క అది ఎలాగా ఎక్కడ వేయాలి అనుకున్నాం. అంటే అమెరికా సంబంధం వచ్చింది. అందరూ అన్నారు ఆమె ఒక్క పిల్ల కదా మీకు, అమెరికాలో ఇచ్చేస్తే మీకేమిటి అన్నారు. దేవుడు అన్నాం. దాని భవిష్యత్తు బాగుండాలి, మన కోసం ఒకళ్ళ భవిష్యత్తును పాటు చేయకూడదని మేము నిర్ణయించుకున్నాం. అలాగే పాపం చాలా మంచి కుటుంబం, ఎలాంటి కుటుంబం వస్తుందో అని బెంగ పెట్టుకున్నాం. అంటే బెంగ ఉంటుంది, ఆడపిల్ల తల్లికి ఎలాగ బెంగ ఉంటుంది కదా. ఎలాంటి కుటుంబం వస్తుంది, వీళ్ళకి ఎలాగా ఈ పిల్లని ఎలా చూసుకుంటారు, ఏం చేస్తారు, ఇది చూస్తే మాకు కొంచెం ఇది కదా. అది ఆడైనా మగైనా అదేను. ఎలాగరా దేవుడు అంటే భగవంతుడు రాముడు నిజంగా రాముడే వచ్చాడు. అదే మరి అంటుంటే నిజంగా రాముడు వచ్చాడు, చాలా మంచివాడు వచ్చాడు. అమ్మయ్య ఆమె పెంపకం గొప్పది, చాలా గొప్ప పెంపకం. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మదర్. అమ్మయ్య బెంగ తీరేంద్రా బాబు అనుకున్నాం. కాల్షాప్ నాకు ఇలా ఎవరన్నారు. ఇంకా నాకు విరక్తి వచ్చేసింది జీవితం మీద. ఇంకా సంపూర్ణ మా అమ్మాయి వచ్చేయమంది అక్కడ 2 సార్లు వెళ్ళాక అమెరికా వచ్చి నేను ఎక్కడికి రాను, ఏమీ చేయను. ఈ ఇల్లు కట్టుకుంటాను, వెనక్కి వెళ్ళి కట్టుకోవాలి. అప్పుడు ఇల్లు ఆయన ఉండగానే కట్టేసుకున్నాం. ఏదో ఆ పెంకుటిల్లు కారిపోతుంది, స్లాబ్ వేసేసుకున్నాను, కట్టేసుకున్నాం, అయిపోయింది. మా ఈయనకి 6 అన్నదమ్ములు, మా వారి కుటుంబం 5 రప్పచెల్లుళ్ళు. ఒకప్పుడు సమిష్టిగానే ఉండేవారు కానీ తర్వాత భేదాలు వచ్చేసాయి. సమిష్టిగానే ఉండేవారు, తర్వాత భేదాలు వచ్చాయి. ఇంకా అది లోక సహజమే కదా అది. అయిపోయాక ఇంకా కళ్యాణం దగ్గరికి, రాముడి దగ్గరికి వస్తున్నాను. రాముడిని ఎలా పైకి తీసుకురావాలి, ఎలా పైకి పొద్దున్నైనా పెట్టేస్తాడు, మధ్యాహ్నం అయినా పెట్టేస్తాడు, 3 గంటలకైనా పెట్టేస్తాడు మహానైవేద్యం. అర్చన లేదు, అర్చన ఎలా చేస్తారో తెలియదు, ఎవరికి తెలియదు. మేము ఉండదు తెలియదు. ఇలా కాదండి, వాడిని లాక్కొచ్చి ఇది చేసి వాడిని వేసి అచ్చబడి వేసి ఇవన్నీ చేసి ఏం చేయాలి. అప్పుడు మాకు చల్లాయని వచ్చే నాకు ఎవరినైనా ఒక దైవాన్ని చూపించలే, నాకు రాముడి కోసం చెప్తూ 4 మొక్కలు చెప్పించుకుంటాను. సంవత్సరం చెప్పాను దాన్ని. చూస్తున్నానని ఓ రోజు దెబ్బలాడేశాను. నేను చూస్తున్నాను రోజు నాకు ఇదేనా, ఒకసారి చూపించు, తర్వాత నేను చూసుకుంటాను. మరి ఆ భగవంతుడు కృపో ఏమిటో, బాబాయ్ నీ పోరు పడలేని రా తల్లి నీకు చూపించేస్తాను. తీసుకెళ్ళింది నేను బాబు మాకు ఉపన్యాసానికి రావాలి బాబు అని వచ్చారు, చెప్పారు. ఎన్నాళ్ళ క్రితం? అప్పుడే 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు, ఇన్ని అడుగులు. అప్పటి నుంచి ఆయన వదలలేదు నేను. అప్పుడు అన్నారు
ఇవ్వడం కాదు. దీన్నే తత్వం తలకెక్కడం అంటారు, అందుకే తత్వం చారిటబుల్ ట్రస్ట్ మీకు అర్థమైందా? ఈవిడ 4 ఏళ్ళు అంటున్నారు. ఆయనతో నేను పరిచయం ఏర్పరచుకొని ఏదో అన్నారని అయిపోయినాయి. పెద్ద పేరు వాడారు అందుకే వచ్చా. తక్కువ వచ్చేది చూసారా, తక్కువ ఇదమ్మా, అమ్మలు దేనికి? ఇదాలి. తత్వం తలకెక్కడం. అదే అంతకు ముందు ఏం జరుగుతుందో చెప్తే తత్వం తలకెక్కడం అంటే కుర్చీ లేదా? ఎన్నాళ్ళు అయింది చెప్పు సంవత్సరాలు అయింది ఇదంతా జరిగి అంటే 4-5 సంవత్సరాలు. ఈ తర్వాత గురువుగారు అలా వస్తున్నారు, ఉపన్యాసం చెప్తున్నారు. ఒక్కొక్కడు నాకు దైవం ఇచ్చిన కొడుకు. మరి అంతే, ఆయన నాట్ జస్ట్ సన్, ఈజ్ ఏ గన్, దట్స్ వై దిస్ ఆల్ ఫన్ దేవుడికి కదా. కొడుకు నాకు. లేకపోతే ఎలా జరుగుతుంది మీద అయిపోయింది. అయితే ఇంకా నయం జిన్ను పన్ను జున్న జున్ను జున్ను నాకు తెల్ల గ్లాస్ చేతిలో ఉంది కదా జిన్ అంటారేమో. అమ్మా ఒత్తు తేడాతో సర్వనాశనం ఒత్తు కదా. శృంగేరి నుంచి ఆంగ్లం ముందు అర్థమై చావలేదు నాకు ఇది. శృంగేరి నుంచి తెలుగు గారు వచ్చారు. రాజమండ్రి కదా బాబు వచ్చారు. రాజమండ్రి కదా విజయశేఖర్ భారతీ స్వామి వారు వచ్చారు. వచ్చారు. నన్ను చెల్లైన అందరినీ తీసుకెళ్ళారు. నేను వీళ్ళందరికీ 4-5-6 వెనకాల ఉన్నాను. ఆయన నన్ను పిలుస్తున్నా, అమ్మ పిలుస్తున్నారమ్మా అని చెప్పారు. స్వామి వెళ్ళారు. ఒక మామిడి పండుకి మీ ఊరు వస్తాను. ఈ నోరు ఇప్పకుండానే అదే మరి అదేనే బాబు సాక్ష్యం. మీరున్నారా? అదిగో నాకన్నాను. నన్ను ఇద్దరు లాయర్లు వాదించుకుంటున్నారు. పరాకాష్ఠకి వెళ్ళింది. వాళ్ళకి తిట్టుకుండే స్థాయికి వచ్చారు. ఈ ఎదురుగుండా ఉన్నవాడు, ఆ ఎదురుగుండా ఉన్నాడు. ఈ లాయర్ వాడిని అంటున్నాడు, యూ రాస్కల్, యూ ఈడియట్, యూ బ్రూట్ అంటున్నాడు. వీడు యూ రాస్కల్, యూ ఈడియట్, యూ బ్రూట్ అని అవతల వాడిని అంటున్నాడు. జడ్జి ఉండి టక్కా 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 3 సార్లు కొట్టి ఇక్కడ నేనున్నాను అన్నాడు. మరి అర్థమైందా? ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ఇక్కడ ఆ టైంలో వాడు ఇక్కడ నేనున్నాను అంటే అదే ఏం తగిలింది అక్కడ జనానికి ఏమర్థం అవుద్ది, ఏం తీసుకోవాలి. గురువు గారే నేనున్నానన్నారా మీరు? సరే అమ్మ చెప్పండి. గురువు గారు ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి ఆలోచిస్తున్నాను ఎందుకన్నారు. ఆ అన్న ఓ నెలకే అమ్మ ఇక్కడ శారదా పెడతాం కడదామా అమ్మ అన్నారు గురువు గారు. కడేద్దాం అన్నారు. తర్వాత కడేద్దాం అన్నారు. ఇంకా అప్పటి నుంచి తపన పడుతుంది. నేనేదో అన్నాను ఉపన్యాసం మధ్యలో, పిల్లల లెక్క ఇంతమందికి ఇబ్బందికి కారణం ఆ రోజు నోరు. అసీర్ అనుగ్రహం వచ్చింది. అందుకే మీరు అన్నారు గురువు గారు. హాయిగా రాధా మనోహర్ దాస్ గారి లాగా తృప్తిగా ఎక్కడ పడితే అక్కడ తిరిగే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఇందా చెప్పారుగా, ఇందా చెప్పలేదా షణ్ముఖ శర్మ గారు ఏం చెప్పారు? 2 మర్చిపోకూడదు అంటే చాలా ఉండేవి, ఈ 2 కాపాడుకోవాలని చెప్పారా? సంధ్యావందనం మీరు ఇంకోటి అనుకున్నారా? ఏమనుకోక ఎవరైతే దేవతార్చన కలిగి ఉంటారో వాళ్ళకి స్వతంత్రం ఉండదు. ఎలా ఉంటుంది? దానికి బందీ అయి ఉండాలి కదా, దానికి బొద్దులై ఉండాలి కదా, అది వారు చెప్పేది. స్వతంత్రం ఉండదు. నేను కొన్నాళ్ళు అనుభవించాను కూడా మా లడ్డు గోపాల్. అంతే పట్టేసుకున్నాను నేను. భాగ్యం అదే కడదాం అదే తత్వం తలకెక్కడం అంటే. కడదాం ఆయన ఎందుకన్నారో మహానుభావుడు. గురువు గారే మీ ఊరు వస్తా అన్నప్పుడు ఏందే ఉన్నాను ఆయన యొక్క వీరికి తత్వం తలకెక్కింది. కదా, గురువు గారి నోట్లో వచ్చింది, దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఎవరిది? వారిదేగా, వారే కదా మధ్యలో ఉండేటువంటి. పట్టుకుని ఇది చేస్తారు, ఎలాగైనా సరే కట్టించుకోవాలి అని ప్రయత్నం. ఇప్పుడు ఫైనల్గా మేము ఏమనుకుంటాం, మొసల్దే కానీ అనుకుంటాం మేము. గట్టిపోయిందాం కదా మరి. కదా మరి, లేకపోతే ఎంతమందినా అంటే జొన్న విత్తుల వారు ఇందాక ఏం చెప్పారు? జొన్న విత్తుల వారు పడవ మీద మీ ఊర్లో ఈ చెరువు ముందు ప్రతిమల్లాగా సమవేదం వారు రమ్మంటే వస్తారా? అడు కూర్చున్నారు. చలాకి రఘునాథాచారి గారు, విశ్వనాథ్ వారు,
మరి మైలవరపు శ్రీనివాసరావు గారు, రాధా మనోహర్ దాస్ గారు, వీళ్ళందరినీ రమ్మంటే వస్తారా? వచ్చేసారు, కూర్చోబెట్టారు. ఆయన పేరు చెప్పేదాకా అందరివి చెప్పారు. ఆయన పేరు చెప్పంగానే మిగతా వాళ్ళందరూ శారదాదేవి ఆయన నోటమ్మటి పలికి కదమ్మా కదమ్మా. లేకపోతే ఆయన ఎందుకు పలుకుతారు? ఆయన పలకరు కదా మాట. ఈ ఊరికి అసలు ఈ పూర్వబంధమే. ఏమంటే మీ పూర్వబంధం ఉందా ఈ ఊరితో? మీకు లేక వచ్చింది ఇప్పుడు. విన్నారా మీరు ఏమన్నారు? మీకు లేఖన వచ్చింది, ఉంది కాబట్టి వచ్చాం, అంతే అంతే. అలా అలా నిజం. మీరు నేను ఈ ఊరి మీద పడ్డవాళ్ళం ఎప్పుడు. అయితే మొత్తానికి ఎంత ఉంది, ఎంత చరిత్ర జరిగింది. 4 ఏళ్ళు. బకాసురుడు ఏమండి, ఇన్ని గ్రామాలు ఉన్నాయి కదా మొత్తం భారతదేశంలో, ఈ ఏకచక్రపురం మీదే పడి ఎందుకు తింటున్నాడండి అని అడిగారట ఎవరో. మంచి క్వశ్చన్. అంటే అయ్యా వీడు పూర్వజన్మలో భాగవతోత్తముడు, ఆ ఊళ్ళో సంవత్సరం పాటు భారత భాగవతాలు చెప్పారు, ఒక్కడొక్క రూపాయి ఇచ్చిన పాపానికి పోలేదు, ఆకలితో చచ్చిపోయాడు. ఆ చచ్చినోడు రాక్షసుడై అదే ఊరి మీద పడి మొత్తం తిన్నాడమ్మా. అందుకని ఈ ఊరి మీద పడి నేనేం తిన్నాను రుణం తీర్చుకోవడానికి ఇక్కడ తెచ్చాడు. అనుకుంటున్నాను నేను. ఈ ఊళ్ళో వాళ్ళ భాగవతం అంతా వీళ్ళు రూపాయి ఇచ్చి ఉండదు. అన్ని చోట్ల నుంచి వసూలు చేసుకొచ్చి ఇక్కడ పెట్టారు. బాగా వాడు దొరికాడు. ప్రపంచంలో ఇక్కడే పెట్టారు కదా మరి. ఎక్కడ లేదు. ఈయన కూడా రిసీట్ 10 రూపాయలు ఇచ్చాడు, ఏమన్నా వినాలి. చేతిలో నా పరిస్థితి అది. కూర్చో వీరబాబుదా, రామ్మ కూర్చో. లోపల రా, నువ్వు రా. బయట వాళ్ళు అట్లా నిల్చుంటే బాగా నాకు. గట్టు మీద కానీ మీ తపన వారి తపస్సు. ఆ గురువు గారికి బాబు 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 రాయించుకోండి బాబు 3 ఏళ్ళు దాకా ఆయన రాయిచ్చు తీసుకోమని వెంటబడి 3 ఏళ్ల దాకా తీసుకోలేదండి. భయపడ్డా బంధం చేయగలనా లేదా. జిఆర్ స్వామి వారు ఈ ఆశ్రమం మొత్తానికి స్ఫూర్తి వారే. ఆ రోజు వారు నిల్చొని జగద్గురు అనే శబ్దం మీద అలా మాట్లాడకపోతే ఓ ఆశ్రమం, ఓ సంస్థానం కావాలనే ఆలోచన నా జీవితంలో నాకు. అందులోంచి ఒక మంచి జరిగింది, ఒక ఉద్భవం అయిందిగా, మంచి జరిగింది. అదే 3 ఏళ్ళు వెంటబడ్డాను. 3 ఏళ్ళు కూడా చూస్తానమ్మా వస్తున్నానమ్మా అన్నారు. అలా అది అంటాం. ఇంకా రిజిస్ట్రేషన్ అన్ని వరుసగా ఫాస్ట్ ఫట తత్వం ట్రస్ట్ వచ్చేయడం, రిజిస్ట్రేషను, ఏటీజీలు, ఎంప్లాయ్మెంట్, అటు మొత్తము ధనము, ఆర్థిక వ్యవస్థ. అందరూ ఎదురు చూస్తున్నారు వీడు ఎప్పుడు ఇరుక్కుంటాడా అని. పెళ్లి చేసుకునేవాడు చుట్టూ జనం వస్తారు చూడండి. ఆ చేసుకునేటప్పుడే వస్తారు, పెళ్ళయ్యాక ఒక్కడు రాడు. మీకు తెలీదా వాళ్ళిద్దరిని ఏమంటారు తెలుసా మీకు? సింగిల్ డే గాడ్స్, ఎవ్రీ డే రాడ్స్. అది తెలీదా? ఇద్దరు కాదండి, నేను నిజం చెప్పాను అమ్మాయి లేదా? ఆ ఒక్కరోజే వాళ్ళు ఎన్ని పోజులు కొడతారు. స్ట్రా అండ్ ఎక్స్ట్రా అవునా కదా? బాటిల్లో స్ట్రా చేసేది ఎక్స్ట్రా. ఇద్దరు తాగేది ఉండదా ఏముండదా? థమ్స్ అప్, నాట్ డ్రింక్ అప్. అది పైకి రాదు, వీళ్ళు పైకి పోరు. అలా ఫోటో పోజు కొడతారు అంతేగా. అదే సింగిల్ డే, అదే సింగిల్ డే గాడ్స్. వెరీ హ్యాపీ లైఫ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఇలా అంటూ ఉంటారు అంతే. ఆ తర్వాత తింటారు, పంటారు. ఇంకేముంది, రైతు రాడ్. పెళ్ళయ్యేదాకానే మొత్తం వస్తారండి. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. పని అది ఎందుకు వస్తారని అడగరే? పెళ్ళి అయ్యాక మాత్రం నిజంగా వాళ్ళకి ఇంత అవసరం ఉన్నా, ఏదున్నా, బాగున్నా అని ఒక్కడు రాడు. పెళ్ళికి ఎందుకు వస్తారని అడగరే? అది తెలియదు, నాకెందుకు. చేసుకోలేదు కాబట్టి, మీరు గోల్డెన్ చూశారు కాబట్టి కాదా? అందరూ ఒక జాతే కానీ మనం అంతా ఒడ్డు మీద ఉన్నాం. ఎవరన్నా పడిపోతుంటే మనం తీసుకొస్తాం. కానీ ఆల్రెడీ ఇప్పుడు మీరు సినిమా
జ్ఞానం మీకు ఎంత ఉందో నాకు తెలియదు. సింహాద్రి సినిమా చూస్తే చూసా, అందులో అమ్మాయి అలా అందులో ఏదో పడిపోయింది అంటది భూమిక. ఆడు అలా చూస్తుంటే తోసి 26, 27, 27, 27 అంటది. మళ్ళీ ఈడు వస్తాడు అలా చెప్పుద్ది అలా ఉంగుతాడు, మళ్ళీ వేసేది కాలు ఎత్తి మళ్ళీ 28 అంటారు, మళ్ళీ ఇంకోటి వచ్చే మళ్ళీ 29. ఇప్పుడు ఆ అమ్మాయి పిలిచింది అసలు నూతులో ఏముందో అని కాదు, కౌంట్ ఏంటంటే ఏ చేయడం. అలాగా ఈ పెళ్లి చేసుకునే వాళ్ళని చూడడానికి ఎందుకు వస్తారంటే ఆఖరి స్మైల్ కదా, ఆ పెళ్లి చేసుకునే వాళ్ళు మగవాడిదా ఆడవాళ్ళదా? అది వాళ్ళ డిఫెన్స్, అది వాళ్ళ అనుగ్రహం మీద ఆధారపడుతుంది. ఇక్కడికి మీరు బతికి బట్ట కట్టి బయట లోపల ఉన్న దాంట్లో అది మొత్తం రానియకుండా ఎందుకు తెలివిగా అంతేగా, ఎందుకని మాకెందుకు. సింహాచల శాస్త్రి గారు 3 సార్లు చెప్పలే, ఇందాక మీరు కూడా చెప్పారు, అదే చెప్పారు. కొట్టు 10ంటికి కొట్టు, ఇప్పుడు అలా అందుకే కొట్టు నాకు. అమ్మ బాగుంది బాగుంది. ఇది మీ సంకల్పం, గురువుల అనుగ్రహం, బంగారా శర్మ గారి యొక్క తపస్సు. చాలా తపస్సు. ఈ చిన్న విషయం కాదు. నేను అనుకున్నా ఈయనేమిటండి బాబు, అక్కడి నుంచి ఇక్కడ ఈ పల్లికి ఏమిటి, ఎలా వస్తారు, అసలు ఎందుకు వస్తారు, ఎవరో పెట్టుకోరు, ఎవరను తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టుకోరు. అమ్మా ఇది రికార్డు, వచ్చిన ఎవరికి తత్వం తెలియదు. ఏమర్థమైంది, ఇరికించడం ఇరుక్కున్నారు, ఇరికిచ్చాను. అదే ఇరుక్కున్నారు మీరే, మమ్మల్ని కూడా ఇరికిస్తున్నారు. దేవుడి దయ వల్ల నేను ఒడ్డు మీదే ఉన్నా, ఇరుక్కుంది మీరే ఇష్టం. సో కాబట్టి తెలివైన వాళ్ళు ఏమిటంటే ప్రపంచం వద్దనుకుంటారు, కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి ఇలా ఇరుక్కుంటారు. ప్రపంచం వద్దనుకుంటారు తెలియని వాళ్ళు మీలాంటి వాళ్ళు, ప్రపంచం వద్దనుకుంటారు నాలాంటి వాళ్ళు, ఇరుక్కున్న వాళ్ళు. మీరు సరిగా తెలుగుని అపప్రశ్న చేస్తారు. తెలుగును చూడండి, పెళ్లి చేసుకోకూడదు, ఎవరు చెప్పారండి? వాళ్ళ ఆవిడ ఏమండి వాళ్ళిద్దరన్ని మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా అందదని రేపు అంటుందేమో అని. ఏమండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక్క పెళ్ళైన వాడు మాట్లాడలేదు, మీకేమొచ్చింది రోగం అంటే. కరెక్ట్, నీ బాధ అర్థమైంది. మెడబట్టుకోకుండా కాళ్ళ పట్టుకోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్త. ఇద్దరు కలిసి మీరు అంటున్నారు, నాకు అర్థం కనిపించు. పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా? ఇప్పుడు నీకు అనుభవం నా అనుభవంతో మీకు ఎందుకంటే ఇప్పుడు నేను అడిగేది. ఆయన ఏం చెప్పాడు, మాటల్లో చెప్పేశాడు, నన్ను అడగండి అయ్యా, నాకు మాత్రం ఏదో పొద్దున చూడండి ఆ ఎదుర్కోల్లో లాగా ఉంది. కాదమ్మా, ఎందుకంటే కనీసం పెళ్లి చేసుకోండి అని ధైర్యంగా కూడా చెప్పలేనట్టు, నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారని నేను అడుగుతున్నాను. పెద్దలు విజ్ఞులు ఇప్పుడు పెళ్లి మేము చేసుకోలేదు కాబట్టి మేము చేసుకోవద్దు అంటాం, చేసుకుని నువ్వేమంటావో చెప్పు. మమ్మల్ని వదిలే, మేము చేసుకోలేదు కాబట్టి చేసుకోవద్దు అంటాం. బ్రహ్మమూర్తులు చెప్పేసాం, మీరు చెప్పేది మాకు శిరోధార్యం. పెళ్లి వద్దంటే వదిలేస్తా. నీతో ఈయనకి చెప్తా పెళ్లి కాలేదు. పెళ్ళి వద్దనేసారా మీకు? అంటే చాలా సంతోషం. ఉన్నాడు, నిన్ను నన్ను పోల్చుకుంటున్నాడు. ఆయన సుఖంగా ఉన్నాడా, బాగుంది చెప్పండి. ఏడ్చినట్టు చూడు, మీరు చెప్పండి. ఇప్పుడు ఒడ్డు దగ్గర ఉన్నారు, నీళ్ళల్లో పడద్దు అంటున్నారు. నేను నీళ్ళ దగ్గరే ఉన్నాను, దగ్గరలో ఉన్నా అన్నాడు, చైత్రకి దగ్గరలో ఉన్నా. ఇప్పుడు నాకు మళ్ళీ చెప్పట్లేదు, చేసుకోవాలా అక్కర్లేదా, గృహస్థాశ్రమం అవసరం అక్కర్లేదు. అదే ఎవరు అడగాలి, నువ్వు అడుగుతావా? పెళ్లి చేయాలా
బ్రహ్మచారి చెప్పాలి. మీ పిల్లలకి పెళ్లి చేయాలో వద్దా అని అడుగుతుంది. నేను అది కాదు అడిగింది. అయితే నేను వాడు అడిగింది అది పెళ్లిడికి కాదు. వచ్చేటప్పటికి మీ ఆవిడతో ఉన్న సంబంధాన్ని బట్టి క్వశ్చన్కి నిర్ణయం ఆన్సర్ చెప్పట్లేదు బ్రహ్మశ్రీ బంగారీ శర్మ గారు, రాధా మనోహర్ దాస్ గారు. మా అభిప్రాయం అయితే చేసుకొని సుఖపడ్డవాడిని ఒక్కడిని చూడలేకపోతున్నాను. నువ్వేమన్నా సుఖంగా ఉన్నావా? అబ్సల్యూట్లీ ఆ? అబ్సల్యూట్లీ. మంచి కండిషన్ లో పెట్టావు. మంచి కండిషన్ లో పెట్టావు. అయితే శివుడు కానీ కృష్ణుడు రాముడు ఎవ్వరు సుఖంగా లేదంటారు. ఎక్కడున్నారు ఆయన? విషయం తాగుతున్నాడు, ఈయన పిల్లల కోసం ఏడుస్తున్నాడు. మీరు భలేవాదిగో ప్రపంచంలో రావణాసురుడి దగ్గరికి వెళ్ళి 1,000,000 మందిని చంపాల్సి వచ్చింది. బ్రహ్మచారి కాదమ్మా అమ్మా క్వశ్చన్ అడగొచ్చా? అడగమ్మా. మీ అమ్మగారు మీ నాన్నగారు పెళ్లి చేసుకోకపోతే మీరు వచ్చేవారు కాదు. అప్పుడు ఎంత హాయిగా ఉండేది, ఎంత హాయిగా ఉండేది. నాకు నీళ్లు తాగే పని ఉండేది కాదు, నాకు నీళ్లు తాగిచ్చే పని ఉండేది కాదు. అర్థమైందా? మీ వల్లనే కదా ఇక్కడ ఆవిడ వల్ల మీ వల్లనే కదా ఆమె తల్లిదండ్రులు మీ ఎవడో తల్లిదండ్రులు ఉంటే కదా ఇవన్నీ ఇంత కావాల్సింది. పెద్ద ఎవడో చేసుకోకపోతే ఏం లేదు కదా. ఇంత పెద్ద దేవాలయ నిర్మాణం మీ చేతుల మీద ఉండాలి కాబట్టి మరి జన్మ వచ్చింది. మరి ఎందుకు కాదంటున్నారు? ఎవరు పెళ్లి చేసుకోకపోతే అవసరమే లేదు కదా. రాయి రాయిగానే ఉంటుంది, నీళ్లు నీళ్లుగానే ఉంటాయి. అయ్యో బ్రహ్మకుమారి అయ్యేటట్టున్నది. ఎవరు బ్రహ్మకుమారి అయ్యేటట్టుంది అంటున్నా. బ్రహ్మరాజ్ చూస్తుంది. ఈయన మహాముదురు, తీసుకెళ్ళాడు. ఈయన వాళ్ళ ఆవిడ్ని సిస్టర్స్ బ్రహ్మకుమారితో మంచి అనుబంధం ఉందా? రావాలి. వాళ్ళు ఎవరు చేసుకోవద్దంటారు. మీకు బ్రహ్మకుమారితో బాగా అనుబంధం ఉందా? గుర్తొచ్చింది, బ్రహ్మకుమారితో అనుబంధం ఉందా లేదా? మీరందరూ అర్థం లేదండి. చేసుకోవాల్సిన లేకపోతే ఆ విషయాలు మీకు ఎలా తెలుసు? మీరు పెద్దలు ఏదో చెప్తుంటారు కదా. అంటే పెద్దలు బ్రహ్మకుమారిని గురించి చెప్తుంటే నోరు అప్పగించుకొని ఇది మీ ఆయన పరిస్థితి. నువ్వు ఉండగా బ్రహ్మకుమారులు కావాల్సి వచ్చింది. అసలు టాపిక్ డైవర్ట్ చేశారు మీరు ఉన్నోళ్ళు ఉండకుండా. రికార్డింగ్ లాపండి. అది వారి